హలో ఎవ్రీవన్, ఐఎమ్ మనోజ్ అండి. సో లాస్ట్ వీడియోలో నేను పాలిటీ సిలబస్ గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ఓరియంటేషన్ చేశాను. అంటే బ్రేక్ డౌన్ చేసి ఎలా లింక్ చేసుకోవాలి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ని, క్వశ్చన్స్ ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి, మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రెఫరెన్స్ తీసుకొని చూపించాను నేను ఆల్రెడీ. సో ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో ఒక 3 క్వశ్చన్స్ తీసుకొని మేము స్టార్ట్ చేయబోతున్న మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఎలా ఓరియంటేషన్ ఉండబోతుంది అది మీకు ఒక ఐడియా ఇస్తాను. అండ్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ద్వారా సిలబస్ ని ఎట్లా బ్రేక్ డౌన్ చేసుకోవాలి, మనము సిలబస్ ని ఎట్లా రివైజ్ చేయాలి, టాపిక్ ని ఎట్లా రివైజ్ చేయాలి అని చెప్పేది కూడా చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఐ హోప్ ఈ క్వశ్చన్ కనపడుతుంది అనుకుంటున్నానండి. సో తెలుగు ఇంగ్లీష్ లో స్టార్ట్ చేయబోతున్నాం కదా. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A candidate contesting for a seat in the parliament must subscribe to an oath before the person authorized by the election commission. Unless a member takes oath, he or she cannot vote and participate in the proceedings of the house but remains eligible to parliamentary privileges and immunities. Unless a member of parliament takes oath, he is not entitled to his or her salary. సో కింది ప్రకటనలు పరిశీలించండి. పార్లమెంట్లో ఒక స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల సంఘం చేత అధికృతుడైన వ్యక్తి ఎదుట ప్రమాణం చేయాలి. ప్రమాణ స్వీకారం చేసే తప్ప అతడు లేదా ఆమె ఓటు వేయలేరు మరియు సభా కార్యకలాపాల్లో పాల్గొనలేరు. కానీ పార్లమెంటరీ విశేషాధికారులు అర్హులు. పార్లమెంట్ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తే తప్ప అతడు లేదా ఆమె జీతానికి అర్హత లేదు. సో పైన పేర్కొన్న దాంట్లో ఇన్కరెక్ట్ ఏంటి, సరైనవి ఏవి కావు లేదా కాదు అని అడుగుతున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక 2 స్టేట్మెంట్స్ మనకి లక్ష్మీకాంత్లో ఉంటాయి. ఒక స్టేట్మెంట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం చూస్తున్నాం కదా, న్యూస్ లో కరెంట్ అఫైర్స్ లో ఎవాల్వ్ అవుతున్న టాపిక్ ని తీసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సిన టైం ఇది యాక్చువల్గా. సో మన స్టాటిక్ ని కరెంట్ అఫైర్స్ ని లింక్ చేస్తే, సో లక్ష్మీకాంత్ లో ఒక 1 minute పాస్ చేసి ఆన్సర్ చేయండి, మీకు ఏమనిపిస్తుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి. సో మనకి స్టేట్మెంట్ 1 ఇస్, ఇక్కడైతే సారీ, ఇక్కడ స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 is incorrect. So statement yes, he cannot vote, but he remains eligible అని అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఎగ్జామినర్ ఒక పిట్ ఫాల్, ఒక గుంత లాంటిది అన్నట్టు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసి ఎస్ ఇది కరెక్ట్ లక్ష్మీకాంత్ ఉంది, బట్ హీఈస్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. ఆ పార్లమెంట్ విశేషాధికారులు మరి రక్షణలకు అర్హులు కారు. ఓకే, సో ఓత్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్, అన్లెస్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టేక్స్ ఓత్, హీ ఈస్ ఎంటైటిల్డ్ టు హిస్ ఆర్ హర్ శాలరీ. సో చేయనంత వరకు, అన్లెస్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హీ ఈస్ నాట్ ఎంటైటిల్డ్, సో చేయనంత వరకు కూడా దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, చేస్తే వరకు అంతవరకు కూడా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎన్నుకోబడ్డారు అండ్ తర్వాత ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు అతను చేశాడు, ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఆ 2 నెలల శాలరీ ఎలా? యాక్చువల్ అయితే ఏ రోజులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తుందో తిను ఎన్నుకోబడ్డాడని చెప్పి ఆ రోజు నుంచే అర్హులు. వాళ్ళకి ఓత్ తో ప్రమాణ స్వీకారంతో సంబంధం లేదు. అందుకే థర్డ్ స్టేట్మెంట్ కూడా సో మరి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ అని మీరు అడగచ్చు. సో అందుకు చెప్పా కదా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, లక్ష్మీకాంత్ చదువుతూ ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ చాప్టర్ చదువుతున్నారు, మీరు ఏం చేయాలంటే లోక్సభ అండ్ రాజ్యసభ వెబ్సైట్స్కి వెళ్ళాలి. అందులో FAQs అని ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి. లేదా న్యూస్లో ఏదైనా ఓతుకు సంబంధించి ఉందనుకోండి, లక్ష్మీకాంత్ ఒకసారి చూసుకొని తర్వాత దానికి సంబంధించి ఇంకేమన్నా ఉందా ఆ వెబ్సైట్స్ సోర్సెస్ కి, ట్రెడిషనల్ సోర్సెస్, లోక్సభ సెక్రటరేట్, రాజ్యసభ సెక్రటరేట్, ఈ సైట్స్కి వెళ్ళి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇక్కడ మనకి క్లియర్ గా ఉంటుంది. సో రైట్స్ ఆఫ్ మెంబర్స్ ప్రయర్ టు మేకింగ్ ఓత్ ఆర్ అఫర్మేషన్, వాళ్ళ రైట్స్ ఏంటి అని చెప్పేసి. అలాగే ఓత్ చేయనప్పటికీ కూడా మెంబర్స్ కి కొన్ని రైట్స్ ఉంటాయని చెప్పేసి ఇందులో మేము ఇక్కడ నుంచి తీసుకున్న స్టేట్మెంట్. He is entitled to receive his salary as a member from the date of publication of the notification of Election Commission constituting the House. So Election Commission of India నోటిఫై చేసిన రోజు నుంచి కూడా వాళ్ళు ఓత్ చేయనప్పటికీ కూడా వాళ్ళకి శాలరీకి అర్హులే, వాళ్ళు శాలరీకి అర్హులే. సో దిస్ ఇస్ ఆన్సర్ ఇస్ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి బి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ విధంగా ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్, ఇందాక ఆల్రెడీ చెప్పాను. 2 ఈజ్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఓత్ చేయకపోతే తనకి పార్లమెంట్ రక్షణాధికారాలు ఉండవు, రక్షణాధికారాలు ఉండవు కాబట్టి. సో ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్. అలాగే థర్డ్ వచ్చేసి, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన రోజు నుంచి కూడా వాళ్ళు అర్హులే, శాలరీ తీసుకోవడానికి దే ఆర్ ఎంటైటిల్డ్.
Similarly, let's see second question. With respect to federalism in India, సమాఖ్య గురించి కింది ప్రకటనలు పరిశీలించండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ ఇండియా టు బి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. Constitution of India declares India to be federation of states. Constitution originally provided for three-tier system of government. Any change to federal structure has to be passed by parliament with 2/3 majority and ratified by all the state legislatures. సో భారత రాజ్యాంగం భారత యూనియన్ రాష్ట్రాల సమాఖ్యగా ప్రకటించింది. రాజ్యాంగం మొదట 3 ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసింది. సమాఖ్య వ్యవస్థకు ఏ మార్పు జరిగినా 3/2 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదించడంతో పాటు అన్ని రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. సో ఇందులో మళ్ళీ కూడా ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, సరైనవి కావు ఏంటి అని అడుగుతున్నాడు. సో ఒక 1 minute పాస్ చేసి ఆలోచించండి, ఇది సరైనది కాదు. ఫస్ట్ ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. సో మనము భారత సమాఖ్య ఇట్స్ అన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఆర్టికల్ 1. అందుకే ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆర్టికల్ 1 సేస్ దట్ ఇండియా దట్ ఈస్ భారత్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మన రాజ్యాంగంలో ఎక్కడ, మన కాన్స్టిట్యూషన్ లో టర్మ్ ఫెడరేషన్ సమాఖ్య అనే వర్డ్ కనపడలేదు. ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. అండ్ మనకు ఆల్రెడీ ఇది కూడా రాంగ్ అని తెలుసు. మనకి ఈ గ్రామ సభ వ్యవస్థ ఏవైతే 73rd అండ్ 74th వ్యవస్థ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ద్వారా వచ్చినాయి. సో ఒరిజినల్ గా 2 levels, స్టేట్ యూనియన్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, ప్రొవిన్షియల్ లెవెల్ మాత్రం ఉంది. 3rd level వచ్చేసరికి మనకి 73rd అండ్ 74th. అలాగే ఏదన్నా ఫెడరల్ సమాఖ్యకు సంబంధించిన అంశం అమెండ్ చేస్తున్నప్పుడు పార్లమెంట్ అమెండ్ చేస్తూ, అలాగే అన్ని స్టేట్స్ అవసరం లేదు, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ చేస్తే చాలు. అండ్ తర్వాత మిగిలిన స్టేట్స్ చేసినా చేయకపోయినా ఇష్యూ కాదు, హాఫ్ ద స్టేట్స్ చేస్తే చాలు. సో మీకు సింపుల్ గా అడిగాము ఇక్కడ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఇంకా కాంప్లికేట్ చేయాలనుకుంటే అసర్షన్ రీజన్ టైప్ లో ఒక క్వశ్చన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అసర్షన్ లో అమెండ్మెంట్ దట్ ఈస్ ఇంపాక్టింగ్ ద ఫెడరల్ ఫ్యూచర్స్ హ్యాస్ టు బి అమెండెడ్ బై ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీస్. ఎందుకు అది అసెషన్ రీజన్ ఏమిస్తాము, సిన్స్ ద ఇష్యూ ఇస్ ఫెడరల్ ఇట్ అఫెక్ట్స్ ఆల్ ద స్టేట్స్ అని చెప్పేసి. చూడడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే అసెషన్ రీజన్ లో ఆ రెండు కరెక్టే కదా అనిపిస్తాయి, బట్ యాక్చువల్గా రెండు రాంగ్. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ చేసినా చాలు. సో ఆన్సర్ ఇక్కడ ఏంది 1, 2 and 3. సో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్టేట్మెంట్ 1 is incorrect, 2 is incorrect, 3 is incorrect. 1 సరైనది కాదు, 2 సరైనది కాదు, 3 కూడా సరైనది కాదు. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇందాక చెప్పాను కదా, అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. దానికంటే కొంచెం డీటెయిల్ గానే చెప్పాను. And third, consider the following statements regarding the Supreme Court as a court of record. Its judicial proceedings, acts are recognized as legal precedents. It has the power to punish for its own contempt only, but not for the contempts of subordinate courts. అభిలేఖ న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా సుప్రీంకోర్టుకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. సుప్రీంకోర్టు తీర్పులు, కార్యకలాపాలు మరియు చర్యలు చట్టపరమైన పూర్వ ప్రమాణాలుగా గుర్తించబడతాయి. తన ధిక్కారంపై మాత్రమే శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, కానీ ఇతర అధీన న్యాయస్థానాల అధికారంపై కాదు. ఇది తెలుగు. సో ఇందులో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. మనం ఇందాక చూసిన 2 క్వశ్చన్లు ఇన్కరెక్ట్ ఉంటే ఇది కరెక్ట్ ఏంటి. సో మనకి మీరు చదివింటే సుప్రీంకోర్టు చాప్టర్ లక్ష్మీకాంత్ లో ఆర్టికల్ 110 మాట్లాడుతుంది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని. సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్స్ ని పొందుపరుచుకున్న విధానం కానీ, తర్వాత ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఇచ్చింటారు కదా, అదొక రకంగా చట్టాల్లాగే. దాన్ని తర్వాత నెక్స్ట్ డిసైడ్ చేయబోయే కేసెస్ లో యూజ్ కూడా చేసుకోవచ్చు కోర్ట్స్. అదే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే. సో అందుకే లీగల్ ప్రెసిడెంట్స్ ప్రమాణాలుగా గుర్తించబడతాయి, పూర్వ ప్రమాణాలుగా గుర్తించబడతాయి. దీని కిందనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా మనకి ఇక్కడ ఇష్యూ వస్తుంది. కోర్టు ధిక్కారం కేసు అంటాం కదా, సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇక్కడ. సో ఆ పవర్స్ ఆర్టికల్ 129 నుంచి ఫ్లో వస్తాయి. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే వర్డ్ డిఫైన్ చేశారా లేదా కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో ఆ వర్డ్ డిఫైన్ చేశారు, డెఫినేషన్ ఉందా లేదా, అది గుర్తించాలి మీరు. సో ఇది ఎక్స్టెన్షన్, ఈ టాపిక్ ఎక్స్టెన్షన్. లేదు ఆ రాజ్యాంగంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి డెఫినేషన్ లేదు, మరి ఎక్కడ దేర్ ఇస్ అ సపరేట్ యాక్ట్ కాల్డ్ అస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971 అని ఒక సపరేట్ చట్టం ఉంది. ఆ చట్టంలో మళ్ళీ మనకి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ తెలుసుకోవాలి మీరు. సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ ఆర్టికల్ 120 ఎక్స్పాండ్ చేస్తాం మన స్టడీలో. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఎస్, స్టేట్మెంట్ 1 is కరెక్ట్. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, మన గ్రూప్ 2 లో కూడా అన్ని క్వశ్చన్స్ లో, గ్రూప్ 1 లో కూడా కొన్ని చోట్ల
ఎకానమీ అటువంటి చోట్ల కొన్ని హెల్ప్ అయ్యాయి మనకి. లాజికల్‌గా ఆలోచించండి. సుప్రీం కోర్ట్ అనేది అత్యున్నత న్యాయస్థానం. అత్యున్నత న్యాయస్థానానికి ఓన్లీ తన కంటెంప్ట్‌కి మాత్రమే పనిష్ చేసే అధికారం ఉంది. కింద కోర్టులకు సంబంధించి ఎవరైనా కంటెంప్ట్ ఇస్తే అధికారం లేకుండా ఉంటుందా? ఆలోచించండి ఒకసారి మీరు. ఏదైనా జరిగితే మనం అప్పీల్‌కెళ్తాం. అటువంటి టైమ్ పీరియడ్‌లో ఆబ్వియస్లీ సెకండ్ స్టేట్‌మెంట్ లాజికల్‌గా లేదు. సో, ఆ విధంగా సెకండ్ స్టేట్‌మెంట్ ఎలిమినేట్ చేశామనుకోండి. ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ. సో, ఈ విధంగా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది అట్లా. స్టేట్‌మెంట్ 1 ఈస్ కరెక్ట్. స్టేట్‌మెంట్ 2 ప్రకటన 1 సరైనది. ప్రకటన 2 సరైనది కాదు. ఈ విధంగా ఉంటుంది. సో, ఈ విధంగా మీరు చదువుతున్నప్పుడు లక్ష్మీకాంత్‌తో ఆగకుండా, లక్ష్మీకాంత్ బాగా చదివిన తర్వాత కరెంట్ అఫైర్స్‌ని లింక్ చేస్తూ చదవాలి ఈ విధంగా. ఆర్టికల్ 129 దగ్గర ఆగిపోకూడదు మీరు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఏమున్నాయి? యూపీఎస్సీ క్వెషన్స్ చూడాలి. ఎందుకంటే తీసుకుంటున్నారు కాబట్టి. వేరే స్టేట్ పీఎస్సీ లేదా ఒక మంచి బుక్ తీసుకొని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వెషన్స్ ఏమన్నా వస్తున్నాయా? ఇవన్నీ మీరు మెర్జ్ చేసుకొని చదివినప్పుడే యూ హావ్ హైయర్ ఛాన్సెస్. మీరు 75లో 75 తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ విధంగా చేస్తేనే ఛాన్స్ ఉంటది. ఓకే. ఆల్ ది బెస్ట్. ఇంకా మీకేమైనా వేరే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ కామెంట్. దానికి అనుగుణంగా మేము వీడియోలు చేస్తాం. థాంక్ యూ.